నమస్తే, నేను మీ ఏడిగొండలు. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. బాలాంజనేయ స్వామి ఆశీస్సులతోటి, శ్రీమాత్రే నమః సద్గురువుల ఆశీస్సులతోటి మీ ముందుకు మీ ఏడిగొండలు. మరి చంద్రగన గ్రామంలో మరి ఒక మాతృమూర్తిని, ఒక మహిళామూర్తిని ఒక క్లిష్ట సమయంలో మరి తను చూపించిన తెగువ, ధైర్యము, సాహసము మరి చాలా గొప్పది, కీర్తించదగినది, ప్రశంసించదగినది. మరి ఆ మాతృమూర్తిని వీడేటంత గొప్పవాణ్ణి కాకపోవచ్చు, అయినా తను చూపించిన సాహసాన్ని కొనియాడక తప్పడం లేదు. మా కళాకారుల బృందమంతా కూడా తనను కొనియాడడం జరిగింది. మరి అంశం వచ్చేసి మొన్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర నాటకాన్ని ప్రదర్శిస్తున్న సమయంలో కొంతమంది కొన్ని ఆటంకాలు కలిగించిన వేళ, నాటకానికి తీవ్ర అంతరాయం కలిగించిన వేళ అందరూ అక్కడ జరుగుతున్న సంఘటనను చూస్తూ ఏమి అనలేక, ఏమి చేయలేక, అంటే కొంతమంది మౌనంగా చూడడము, కొంతమంది దాన్ని ఆపే ప్రయత్నం చేయడము, కొంతమంది ధైర్యంతో చాలామంది దాన్ని ఆపి, కళాకారులు అయితేనే, పక్క యువకులు అయితేనే కొంతమంది దాన్ని తగ్గించే ప్రయత్నం చేసి సముదాయించే ప్రయత్నం చేశారు. మరి కొంతమంది మాకెందుకులే అని మౌనంగా కూడా చూస్తూ ఉండిపోయారు. కానీ వీధి నాటకాన్ని ఎన్నడో 50 ఏళ్ళ క్రితం ఆడిన బ్రహ్మంగారి నాటకాన్ని చూద్దామని అందరితో పాటు మరి ముంగట వీక్షకుల రూపంలో కూర్చున్న ఒక మాతృమూర్తి, కళాకారులతో అనుబంధము, గ్రామంలో చిన్నదన గ్రామంలో దిగ్విజయంగా మరి ఎన్నో గొడవలను ప్రత్యక్షంగా పరోక్షంగా చూసి వాటిని మరి పరిష్కరించిన మాతృమూర్తి. మరి ఎవరో మీరు అంచనా వేయండి, కింద ఆ మాతృమూర్తి ఎవరు కింద వాక్యాల పెట్టలో తెలియజేయండి. మరికొద్దిసేపట్లోనే బ్రహ్మంగారి నాటకము ప్రారంభంగా కాబోతుందని అందరూ ఆతృతతోటి ఆసక్తితో చూస్తున్న వేళ ఒక దురదృష్టమైన అశుభమైన పరిణామం జరగడము. మరి అక్కడ అందరిలాగే తను చూస్తూ ఉండకుండా, అందరిలాగే ఎవరేమన్నా అనుకుంటారేమో, ఎవరైనా దూషిస్తారేమో, మనకెందుకులే అని అందరిలాగే మౌనంగా ఉండకుండా మరి స్టేజ్ పైకి దూసుకువచ్చి, మరి వేదికపైకి దూసుకువచ్చి తెర వెనుక జరుగుతున్న సంఘటనపై ఆగ్రహించి, మరి ఆక్రోశం చెంది, బాధతో మరి ఒక యువకుణ్ణి అంగివట్టి, చెయ్యి పట్టి మరి బయటికి జరజర లావుకొచ్చిన దృశ్యము మరి చాలామంది చూడడం జరిగింది. మరి తను చూపించిన తెగువకు మరి ఆ మాతృమూర్తికి శిరస్సు ఉంచి పాదాభివందనాలు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎవరై ఉంటారా మాతృమూర్తి, ఎవరు అంత సాహసం చేసిందని మీకు కూడా తెలియాలంటే నేను మరికొద్దిసేపు ఇప్పుడే నేను చెప్పబోతున్నాను. మరి చంద్రగన గ్రామాన్ని దిగ్విజయంగా 5 సంవత్సరాలు పరిపాలించి మరి కళాకారులతో నాటి నుంచి నేటి వరకు అనుబంధం పెనవేసుకున్న మాతృమూర్తి, భజన భక్తులతో, కళాకారులతో, దైవభక్తులతో, గ్రామస్తులతో ఎక్కడ కూడా తన వాణిని, తన బాణిని ఏమాత్రం తగ్గకుండా వినిపించి సమస్య పరిష్కరించడంలో సఫలీకృతమైనటువంటి మాతృమూర్తి మరి టింగిర్కర్ శంకర్జీ గారి ధర్మపత్ని టింగిర్కర్ బాలమ్మ గారిని ఈ సందర్భంగా నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కొనియాడక తప్పడం లేదు. నేను కొనియాడకపోతే స్పందించినప్పుడు, మంచి పని చేసినప్పుడు స్పందించకపోతే దున్నపోతాయి పుట్టునుగా కానీ మా గురువుగారు తెలుగు పండితులు వేమనమూర్తి గారు చెప్పడము
నేను చిన్నప్పుడే వినడము, ఆ దున్నపోతు జన్మ నాకెందుకని మళ్ళీ ఏదో ఒక మంచి జన్మనే ప్రసాదించాలంటే నేను మంచి పని చేసిన వాళ్ళను మంచి అని చెప్పకపోతే మళ్ళీ దున్నపోతు జన్మ నాకెందుకు? అందుకనే ఆ మాతృమూర్తిని, మా మాతృ సమానురాలు మరి తింగిర్గర్ బాలమ్మ గారిని నేను 1000 నెలలతో ఈ సందర్భంగా అందరూ మౌనంగా ఉన్నప్పటికీ తను వచ్చి తన వాణిని వినిపించినందుకు వారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. ఇలాంటి క్లిష్ట సమయంలో మరిన్ని గొడవలు ఉన్నా వారి ఇంటి చుట్టుపక్కలైనా మరెక్కడైనా వారు ముందుకొచ్చి నాకెందుకులైనా ఇంట్లోకి వెళ్ళకుండా ముందుకొచ్చి మాట్లాడి ఎవరు తప్పు ఉంటే వాళ్ళది సరే తప్పున్నది ఎక్కువ రెండున్నది ఎక్కువ ఒకది ఎక్కువ వాదించి దాన్ని సర్దుమనిగే ప్రయత్నం చేస్తున్నటువంటి బాలమ్మ గారికి కూడా నేను నమస్కరించుకుంటున్నాను. వారికి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అంతరాయం కలిగించే వాళ్ళను మీరు మరింత కొన్ని సందర్భాల్లో మేము మౌనంగా ఉన్నప్పటికీ ఒక మాతృమూర్తిగా మీరు తెగవ చూపించి దాన్ని పరిష్కరించే ప్రయత్నం కూడా చేయాలని మీరు మీ కుటుంబ సభ్యులు కూడా ఆధ్యాత్మిక అనుబంధం కలిగిన వాళ్ళు, అందరితో పరిచయం ఉన్నవాళ్ళు, అనేక సమస్యలను చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు, గొడవలను తెంచిన వాళ్ళు, సర్దుమని పరిష్కారం చేసిన వాళ్ళు కనుక ఇక్కడ మీరు చూపించిన చొరవకు, ధైర్య సాహసాలకు నేను మన ముచ్చట్లు మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ద్వారా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మీకు ఆయుర ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, సిరి సంపదలు ఆ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి నాటకానికి ఆటంకం కలిగించిన వారిని అడ్డుకున్నందుకు మీకు ఎల్లవేళ మీకు మీ కుటుంబ సభ్యులకు కలగాలని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీర్వాదం కలగాలని మనసా వాచ కోరుకుంటూ తెలుస్తున్నాను. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత, జై జవాన్, జై కిసాన్. ఈ రోజుతో ఈ వీడియోలకు ముగింపు పలుతూ మరికొత్త వీడియోలతో మరిన్ని వీడియోలతో రేపు సమయం చూసుకొని రేపు ఎల్లుండి మిగతా అంశాలపై కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓం నమః శివాయ, జై శ్రీ.